చిన్నదాని వల్ల ఇక చిక్కేవురా హాయ్ హాయ్ కన్ను పిల్ల మోజి ముంచేస్తుందిరా హాయ్ హాయ్ చిన్నదాని వల్ల ఇక చిక్కేవురా కన్ను పిల్ల మోజి ముంచేస్తుందిరా మంచి రోజొచ్చెరా మత్తు వదిలింతురా మంచి రోజొచ్చెరా మత్తు వదిలింతురా కానలేదే కానలేదే బ్రతుకురే ప్రేమౌనోరా చిన్నదాని హాయ్ హాయ్ చిన్నదాని వల్ల ఇక చిక్కేవురా కన్ను పిల్ల మోజే ముంచేస్తుందిరా చిన్నదాని వల్ల ఇక చిక్కేవురా కన్ను పిల్ల మోజే ముంచేస్తుందిరా మోహగానాలతో నాట్యమాడేనురా నాట్యమాడేనురా మోహగానాలతో నాట్యమాడేనురా నాట్యమాడేనురా నాధరాలపై తేనె ఊరిందిరా తేనె ఊరిందిరా ముద్దు హాసాలతో మించి వేసానురా ముద్దు హాసాలతో మించి వేసానురా హాయి స్వప్నాల మధుర స్వప్నాల రాణి నిన్ను కోరిందిరా చిన్నదాని హాయ్ హాయ్ చిన్నదాని వల్ల ఇక చిక్కేవురా కన్ను పిల్ల మోజి ముంచేస్తుందిరా మంచి రోజొచ్చెరా మత్తు వదిలింతురా మంచి రోజొచ్చెరా మత్తు వదిలింతురా కానలేదే కానలేదే బ్రతుకురే ప్రేమౌనోరా చిన్నదాని హాయ్ హాయ్ చిన్నదాని వల్ల ఇక చిక్కేవురా కన్ను పిల్ల మోజే ముంచేస్తుందిరా భోగాల్లో తేలిపోతున్నావా నన్ను చంపొద్దు దుర్గా నన్ను చంపొద్దు నువ్వానాడే మరణించావురా డబ్బు కోసం విప్లవ జ్యోతిని ఆర్పేస్తావట్రా అన్యాయంగా డబ్బు వచ్చింది స్వర్గ సుఖాలు అనుభవిస్తున్నావు నన్ను క్షమించమ్మా దుర్గా నన్ను క్షమించు క్షమించమని పోయి మా నాన్నను అడుగు పైకి పోయి అడుగు నన్ను కాల్చుకో దుర్గా నన్ను చంపొద్దు నన్ను చంపొద్దు గంగన్న ఈ కుక్క శవాన్ని తీసుకొని నాతో రండి
ఎవరు మీరు? ఈ శవం ఎవరిది? రంగన్నది. రంగన్న. దుర్గా. ఇతను మీలో వాడేగా, మీరు వీణెందుకు చంపారు? వాడు నమ్మక ద్రోహం చేశాడు, నేను వాడిని కాల్ చేశాను. అసలు విషయం తెలుసా? వీడి శవం నేను నీ గుమ్మం ముందు ఎందుకు పడేశానో తెలుసా? చింత క్రితం నువ్వు ఈ కుక్క ఇద్దరు కలిసి మా నాన్న చంపేశారు. దీనికి తోడుగా నీకు నాకు పాత కక్ష కూడా మిగిలింది. ఇన్స్పెక్టర్, నువ్వు కాకి దుస్తులు వేసుకుని వాటిని మురికిలో ముంచేశావా? శాంతంగా బ్రతికే నన్ను ఉగ్రవాదిగా మార్చడంలో నువ్వు కూడా ఓ భాగస్థుడివే. అందుకనే ఇప్పుడు నీ గుండెల మీద తుపాకీ గుళ్ళ దండలేద్దామని వచ్చాను. నువ్వే నా చేత తుపాకీ పట్టించిన గురువువి. ఇప్పుడు దాని ఫలితం కూడా నువ్వే అనుభవించాలి. ఈ పొలం సభాపతిదేనా? అవునమ్మా. ఈ రోజు నుంచి ఎవరైనా సరే ఈ పొలంలో పనిచేస్తే వాళ్ళని ప్రాణాలతో వదల్లో. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. తగలబెట్టండి. ధర్మాన్ని అధర్మం దగ్ధం చేస్తుంటే జమీందారు సభాపతి రాజా ఈ ఊళ్ళో ఎలా బతకగలుగుతాడు? పరువున్న మనుషులు ఈ ఊళ్ళో ఎలా జీవిస్తారు చెప్పండి. రేపటి నుంచి వ్యవసాయం ఎలా చేయగలం? మా కుప్పలని తగలబెట్టారు, మా ధాన్యం కొలగొట్టారు, మా ఇల్లు కూడా దోచేశారు. అయినా మీ డిపార్ట్మెంట్ ఏం చేయగలిగింది? మీరు పోలీసుల గురించి అంత తేలిగ్గా అంచనా వేయకండి మిస్టర్ వినోద్. పోలీసు వాళ్ళు చెవుల్లో దూది ఉన్నట్టుగానే ఉంటారు. మనం ఆ దూదిని ఎంతో తేలిగ్గా చెవుల నుంచి తీసివేయగలం. అంత తేలిగ్గానే ఆవుతోలు కప్పుకున్న క్రూరమైన పెద్ద పులిని పట్టుకొని బోనులో వేయగలం. మీరు వినేవన్నీ వాస్తవాలనుకోకండి. ఏమంటున్నారు? భద్రయ్యను విప్లవకారుడిగా చేసిన పెద్ద మనిషి ఎవరు? దుర్గ తల్లి తోబుట్టువుల్ని ఘోరంగా హత్య చేసి ఆ యువతిని ఉగ్రవాదిగా మార్చిందెవరు? భద్రయ్యనే పేరుతో ఊళ్ళని కొల్లగొడుతుందెవరు? ఊహించి చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ ప్రశ్నలకు మీరు చాలా తెలివిగా సమాధానం చెప్పగలరు. మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇవ్వటం ఎవరికి సాధ్యం అవుతుంది? ఎందుకు సాధ్యం కాదు? మీరు తలుచుకుంటే ఈ ఊరే తలకిందలవుతుంది మిస్టర్ వినోద్. నేను అంటున్నది ఏమిటో, ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నానో అది మీకు, మీ తమ్ముడికి చాలా తేలిగ్గా అర్థమవుతుంది అనుకుంటాను. చూడండి, నేను సాధారణమైన మనిషిని మాటల చమత్కారంతో బోల్తా కొట్టిద్దామని చూడకండి. నా పేరు సభాపతి రాజా. నేను ధర్మాన్ని కాపాడుతూ ఉంటాను. మిగతా విషయాల గురించి పెద్దగా పట్టించుకోను. కానీ ఒకే ఒక విషయం నాకు చాలా బాధగా ఉంది. సున్నితమైన నా మనసులో అది గాయపరుస్తూనే ఉంది. మీరు ఆ ముళ్ళుని తీసేయగలరా? ఏమిటది? దుర్గని ఇప్పటిదాకా మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇప్పుడు దోపిడీ దొంగల్ని అరెస్ట్ చేయడానికి పెద్ద బలగం వచ్చింది, యాంటీ డెకాయిట్ యూనిట్. ఇప్పుడు మీరు చేయవలసిన ధర్మం ఏమిటో జవాబు ఇవ్వగలరా? ఆ ధర్మం ఏమిటో కాస్త అర్థమయ్యేట్టు చెప్పండి. దీని కారకులు ఎవరు? చెప్పనా? చెప్పండి. దుర్గని అరెస్ట్ చేయడానికి మీకు పూర్తిగా ఇష్టం లేదు. దుర్గకి మీకు ఉన్న సంబంధం గురించి నేను వింటూనే ఉన్నాను. మా ఊరి ప్రజలది సహించలేకపోతున్నారు. అయినా నాకు ఇప్పుడు నిజం తెలిసింది. నిజంగా మీకు దుర్గకి రహస్య సంబంధం ఉంది. మిస్టర్ సభాపతి, మీరు హద్దు మీరి మాట్లాడుతున్నారు. సంఘంలో నేను మీలాగే ఆవుతోలు కప్పుకున్న పులిలా నటించడం లేదు. నా కర్తవ్య ధర్మాన్ని నిర్వర్తించడానికి, కాకి దుస్తుల ధర్మాన్ని కాపాడడానికి నా ప్రాణాలు ఇవ్వగలను. దుర్గని చట్ట ప్రకారం అరెస్ట్ చేసి తీరుతాను. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, దిస్ ఈస్ ద ఫైనల్ వార్నింగ్ టు యూ. ఏనాడు మీ ముఠా చేసిన అక్రమాలకు సాక్ష్యాలు దొరుకుతాయో ఆ రోజు మీ అందరినీ కటకటాల వెనక్కి తోస్తాను. ఈ జైలు గోడలు మీకోసం ఎదురు చూస్తున్నాను. పదండి పదం.
వెంటనే శబర మహారాజును మా ఇంటికి తీసుకురా. ఓకే సార్. భోగాలదాసులే ఈ